ఓం నమ శివాయ. సింహరాశి వారికి మే నెల ఫలితాలను చూసుకున్నట్లయితే గురువు లాభంలో ఉన్నాడు, శనేశ్వరుడు అష్టమంలో ఉన్నాడు, రాహు కూడా అష్టమంలో ఉన్నాడు. కాకపోతే రాహు చేంజ్ అవుతాడు. సో ఈ మేషరాశి వారికి సడన్గా ఏదైనా జరిగే ఛాన్సెస్, అంటే సడన్గా గెయిన్ కావచ్చు, లాసెస్ కావచ్చు, సడన్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ద్వారా అంటే గురువు అక్కడ లాభంలో ఉండి మంచి స్థితిని ఇచ్చినప్పటికీ కానీ శనేశ్వరుడు లగ్నానికి యోగకారకుడు కాదు కాబట్టి కొంచెము అంటే ఈ శనేశ్వరుడు సంబంధించినవి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో మీరు ఓం శం శనేశ్వరాయన అనే మంత్రాన్ని చదువుకోండి. అలాగే శనిసింగనాపురాన్ని విజిట్ చేయండి. అలాగే తమిళనాడులోని తిరునల్లారు అనే టెంపుల్లో పొంగు శనేశ్వర స్వామి ఉంటాడు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. సో మీరు ఎల్లప్పుడూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఈ పంచాక్షరి మంత్రం ద్వారా శనేశ్వరుడు నుంచి కలిగే ఏవైతే డిస్ప్యూట్స్ ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడచ్చు అనమాట. సో ఓం శం శనేశ్వరాయ నమః, ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ప్రతిసారి మీరు ఉదయము, సాయంత్రము, నైట్ పడుకునేటప్పుడు ఇలా చదువుకుంటూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటున్నాయి. తదాస్తు.